ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికలకు సంబంధించి పాజిటివ్ సంకేతాలు రాకపోయేసరికి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని విపక్ష కూటమి అన్ని రకాల విష ప్రచారాలను, అన్ని రకాల తప్పుడు ప్రచారాలను, అన్ని రకాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఈ అస్త్రాలనే అయిపోయి ఇప్పుడు వరుస పెట్టి అటాకులకు దిగుతూ తద్వారా కీలకమైన పోలింగ్కు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేయాలి అనే ఒక ఎత్తుగడకు తెరలేపారు. చివరికి మహిళల మీద దాడులు చేస్తున్నారు, పురుషుల మీద కూడా దాడి చేస్తూ ఉన్నారు. వరుస పెట్టి మనం చూసాం. నేను అడిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి భార్య గారి మీద ఎలా అటాక్ చేశారు. అంతకుముందు సాక్షాత్తు హోమ్ మినిస్టర్ మీద ఏ విధంగా అటాక్ చేశారు మన కళ్ళ ముందు ఉన్నటువంటి విజువల్స్. అంతకంటే ముందు ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్లతో కొట్టారు. చంద్రబాబు నాయుడు గారే అంతకుముందు ఆ దున్నపోతును రాళ్లతో కొట్టండి అని చెప్పి పబ్లిక్ వేదిక మీదనే చేసిన కమెంట్స్ కూడా మనం విన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి చేసిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఒక లెక్క అని చెప్పి అనుకున్నట్టున్నారు. తాజాగా రాత్రి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నటువంటి రాజ్యసభ ఎంపీ, దశాబ్దాల పాటు బీసీల హక్కుల కోసం ఫైట్ చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారి మీద అటాక్ చేశారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డితో కలిపి ఆర్ కృష్ణయ్య గారు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటే రాళ్ళదాడి చేశారు. తల నుంచి తగలకుండా తప్పించుకున్నారు. వీపు విమానం మూత మోగింది. అసలు రక్తం ఆరిపోతున్నాయి, వీపులు దెబ్బలు తగిలి ఎర్ర కందిపోయినాయి పాపం. రాళ్ళదాడులకు ఊనుకున్నారు. వెనకలైతే వాచిపోయింది పాపం, రక్తం కారుతుంది. అసలు ఏంటి ఇదంతా? ఫ్రస్ట్రేషనా? ఏం చేసినా పాజిటివ్ గ్రిప్ దొరకట్లేదనా? ఎవరిని భయభ్రాంతులకు గురి చేయాలని, ఎవరిని బెదిరించాలని? అంటే కొట్టేస్తారా, దాడులు చేస్తారా? డైరెక్ట్గా చంద్రబాబు గారు లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే గాజు ఉప్పులతో పొడవండి అంటారా? దున్నపోతున్న రాళ్ళతో కొట్టండి అంటారా? నీ అమ్మ మొగుడిచ్చాడా అంటారా? అసలు అధికారం అనేది లేకపోతే అధికారం అనేది దక్కదేమో అని చెప్పి ఆ ఆలోచన రాగానే, ఆ సంకేతాలు రాగానే ఈ స్థాయిలో తెగబడాలా? ఈ స్థాయిలో దాడులకేనా? అసలు అధికారం లేకపోతే ఇక తట్టుకోలేరా? ఎన్ని అక్రమాలు, ఎంత దోపిడీకి అడ్డు ఉంటే మాత్రం ఒకవేళ అధికారం లేకపోతే ఇటువంటివన్నీ ఆగిపోతాయని చెప్పా. ఆ అధికారం కోసం ఇంత వెంపర్లాడుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలకు ఏం సేవ చేశారో, ప్రజలకు ఎలాంటి పాలన అందించారో ఇంతకుముందు అవన్నీ చూపించి ఓట్లు అడగాలి. అలా కాకుండా ఇలా భయభ్రాంతులకు గురి చేసి, రాళ్ళదాడులు చేసి, కొట్టి తిట్టి, విచ్చలవిడిగా పదాలు వాడి, ఇదేంటి బాబోయ్ ఇంత దారుణానికి తెగబడుతున్నారు?